ఆర్థికంగా రాజకీయంగా అవకాశాలు రావాలి అంటే ప్రభాకర్ సార్ గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బీసీ సప్లాన్కి సంబంధించి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సభాపతి నిర్ణయం చేయడం ఒక రోజు తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ ఇవాళ నేను మళ్ళీ ఇంతకుముందు కూడా అంటే వారికి సభలో ఎక్కువ అనుభవం ఉంది, మంత్రిగా చేసినారు, ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఉంది కాబట్టి ఇంకా ఏదైనా లోపాలున్నా ఇంకేమైనా ఉంటే సరి చేసుకునే విధంగా మీరు సలహా సూచనలు చెప్పండి. కానీ సభ అభిప్రాయం ఏకగ్రీవంగా ముందు నుంచి అదే విజ్ఞప్తి చేస్తున్నా, మొదటి నుంచి కూడా అదే మాట మాట్లాడుతున్నా. ఈరోజు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మాట్లాడినారు, మేము ఈ బిల్లును ఏకగ్రీవంగా పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రకటించి మిగతా అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరి దాని మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి చర్చ జరగడంలో ఎవరికి వ్యతిరేకత లేదు, చర్చ జరగాలని కోరుతుంది. దాని తర్వాత వారు అన్నారు, మీరు పాల్గొనకపోవడంలో మీరు ఒక పార్టీకి నాయకులు, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో పడి ఉండొచ్చు, మీరు ఆదర్శంగా ఉండాల్సి ఉండే, దానికి సంబంధించినటువంటి అఫిడవిట్లను తీసుకొని రాసుకునేటువంటి విధానంగా ప్రభుత్వం అవలంబించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు మీరు కూడా పాల్గొని ఉంటే మిమ్మల్ని అనుసరించేటోళ్ళు, మిమ్మల్ని కొంతమంది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా, వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతుండ్రి. ఆ ఉద్దేశం కొద్దే తమని మారుమారు అడిగినాము. అందరి అనేక సందర్భాల్లో నేను కానీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినాము. మీరు పాల్గొనేదని చెప్తారు, పాల్గొని ఉంటే బాగుండే. ఇప్పుడు దానికి సంబంధించి అయిపోయింది. కానీ ఇటువంటి పరిస్థితులలో ఏదైనా సామాజిక పరమైన అంశాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా సామాజిక పరమైన న్యాయం జరిగేదాని కొరకు ఆలోచన విధానం ఉండాలని కోరుతున్నాం. మీరు గతంలో చేయలేదని చెప్తలేని జరుగుతున్న పరిణామం లోపల ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఉద్దేశానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలి. ఏకాభిప్రాయం అనేటువంటిది చాలా విలువనిస్తుంది బయట. అది న్యాయస్థానం కావచ్చు, అది ప్రజాస్వామ్యం కావచ్చు, అది ప్రజల మధ్యలో కావచ్చు. ఎవరు కూడా మనం చర్చ చేయడం ద్వారా ఏదో మళ్ళీ ఎక్కడో ఒకటి ఏదో ఉందనేటువంటి లొసుగును దొరకొట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ ఆలోచన చేస్తే నెగటివ్ చేసేది కూడా దుకాణం బంద్ చేసుకుంటాడు, ఆలోచన బంద్ అవుతుంది. కాబట్టి అందరం పాజిటివ్గా ముందుకోవాలని సందర్భంగా బలహీన వర్గాల శాఖ తరఫున నేను ప్రతి సభ్యుడిని ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా. మంత్రి గారు చెప్పిందంతా నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను సార్. చట్టాలు మనం సరిగ్గా చేస్తే లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్. మేము చెప్పేది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే. చట్టం సరిగ్గా చేయండి, శాస్త్రీయంగా చేయండి. మా కమలాకరణ చెప్పింది కూడా అదే, శాస్త్రీయంగా చేయండి, అధ్యయనం చేయండి, ప్రాసెస్ ఫాలో కండి. అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు, ఆటోమేటిక్గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రెండోది సార్, నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు, మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది, అధ్యక్ష, మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి. అంటే తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి. అది ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్, వీఆర్ 100% వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి. దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించకండి. సీలింగ్ విధించింది బీసీ రిజర్వేషన్ల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట శుద్ధ తప్పు. అది 100% అబద్ధం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దయచేసి సవరించుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. వాస్తవంగా జరిగింది ఏంది అధ్యక్ష, ఆనాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, ఆ రోజు మేము మరి 2000 నేను సరిగ్గా ఇది చెప్తాను సార్, ఆర్టికల్ 243 D6 T6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే, దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి, 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తూ. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దు అనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు,
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లనే ఇది జరిగింది. నేను గౌరవనీయులు కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం. ఇది మేము కూడా ఒకటి అప్పీల్ చేయడం జరిగింది అధ్యక్ష. మేము ఆ మున్సిపల్ బిల్కి సంబంధించి కానీ ఇప్పుడు సీతక్క గారు కూడా ఒక అప్పీల్ చేయడం చాలా ఇంపార్టెంట్ బిల్కి సంబంధించి. ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు చేయాలనుకుంటే వేరే డిస్కషన్. సార్ ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, దానికి సంబంధించి మీరు వేరే రూపంలో పోయి దీన్ని ఆపు చేయకుండా ప్రయత్నం చేయాలని అందరినీ కోరిన, మిమ్మల్ని కోరిన, ఎవరిని కాదు, అందరినీ కూడా ఎవరన్నా ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఏదో రూపంలో పోయి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, బలహీన వర్గాలకు సంబంధించి దయచేసి ఇంతకుముందు మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మీరు ఆమోదం చెప్తా ఉన్నారో లేదో అని రెండు విషయాలు చెప్పి ఈ బిల్లును మనం పాస్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అదే మా సలహా, మా సూచన కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. సీఎం గారు కనుక రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను సభ దృష్టికి, సభ్యుల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం, కావాలి సలహాలు కూడా ఇస్తున్నాం. స్వీకరిస్తారా లేదా మీ విఘ్నత, దీనికి మేము చేయగలిగేది ఏమీ లేదు. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి 2018లో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం. బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ 396 తెచ్చిన మాట వాస్తవం. గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం. వారు ముఖ్యమంత్రి గారికి దగ్గరి బంధువు అన్న మాట వాస్తవం. మహబూబ్ నగర్ జిల్లా అన్నది వాస్తవం. అందులో నేనే తప్పు చెప్పట్లేదు, వక్రీకరించట్లేదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష. ఒక్క మాట దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష. మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్లో రండి, మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష. నిన్న మా హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు, అడిగారు 15 రోజులు నడపండి, ఎరువుల కొరత ఉంది, 15 రోజులు నడపండి, రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలు ఉన్నాయి, 15 రోజులు నడపండి, బీసీల సమస్య చర్చిద్దాం, బీసీ డిక్లరేషన్ ఒక రోజు పెట్టండి అధ్యక్ష. బీసీ డిక్లరేషను, ఫార్మర్ డిక్లరేషను, యువజన డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి, 15 రోజులు హౌస్ నడపండి. కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష, హౌస్ నడపడానికి సిద్ధంగా లేరు. మేమేం చేస్తాం అధ్యక్ష దానికి? వి టేక్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అధ్యక్ష. మేము ఇక్కడే ఉన్నాం అధ్యక్ష, వాళ్ళలాగా పారిపోలేదు. ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, మా అభిప్రాయం బీఎస్సీలో చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై వారు అనేక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా డిస్కస్ చేయడానికి మా ప్రభుత్వం తరఫున మేము ఓపెన్గా ఉన్నాం. వీఆర్ రెడీ. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ సభను నడపడానికి ఎక్కడ కూడా వెనుకాడబోము. ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి, గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము, వాటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. కానీ వారు పారిపోతున్నప్పుడు వారు పారిపోయినారు అధ్యక్ష. ఇప్పుడు మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంటాము, మళ్ళా కూడా వస్తాము, ప్రభుత్వంలో ఉంటాం. మీకు ప్రతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఉంది, యుక్తి ఉంది, తప్పకుండా చెప్తాం అధ్యక్ష.